అంతవరకు. అది కింద షేప్ బెల్ట్ కాకుండా దానిపైన వరకు ఎంత భాగం అయితే ఉందో అంత భాగం వరకు మార్క్ చేయాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ పక్క చంక భాగంలో ఎంతైతే పొడవు ఉందో ఫ్రంట్ సైడ్ అంతని కొలుచుకుని దానికంటే 1 ఇంచ్ పెంచుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే మనం బ్లౌజ్ కొంచెం పెంచాలనుకున్నాం కదా పొడవు, దానికోసమని 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు అంతవరకు లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాని మధ్యలో వచ్చే లెంత్. ఇదంతా ఒక లెంత్ అయితే మధ్యలో లెంత్ మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా పెట్టకపోతే మన బ్లౌజే సెట్ అవ్వదు. దాన్ని కరెక్ట్గా లాగి సెంటర్లో డాట్ ఉంటుంది కదా, అక్కడ అది కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచ్ కరువు కోసం 1/2 ఇంచ్ పెంచుకోవాలి. పెంచుకొని కరెక్ట్గా మధ్యలో పెట్టుకొని వేసుకోవాలి. అక్కడికి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డాట్కి ఇటు పక్క డాట్కి ఈ పక్క డాట్కి కలుపుకోవాలి. అలా ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది అర్థం చేసుకుంటే. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి నా వీడియో చూడండి, అర్థమవుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా సింపుల్గా చెప్తున్నాను. చూడండి, ఇలాగా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలాగే లైన్ ఎట్లా గీసామో దాని మీద కట్ చేసుకున్నట్టు రావాలి. అలా కట్ చేసుకుంటూ వస్తే మనకి డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది కదా. ఈ పేపర్ పీస్ని డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసామంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంత ఆ పక్క ఒక ఫ్రంట్ పీస్, ఈ పక్క ఒక ఫ్రంట్ పీస్. ఇప్పుడు దీనికి కింద షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇవి కట్ చేసిన మిగిలిన పీస్ ఉంది కదా, అదే సరిపోతుంది. షేప్ బెల్ట్ అనేది 4 పీసులుగా తీసుకోవాలి. మనం ఇప్పుడు డ్రాయింగే కాబట్టి 2 పీసుల మీద పెట్టాను. మామూలుగా అయితే 4 పీసుల మీద పెట్టుకోండి. పలచగా ఉంటే 5, 6 ఒక్కొక్క దానికి 3 పీసులు పెట్టాలి ఒక్కొక్క సైడ్కి. ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి. అంత పొడవు తీసుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు వెడల్పు అనేది 3 ఉంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. 1/2 ఇంచ్ పెంచి మార్క్ చేసుకోవాలి. దాన్ని లైన్ వేసుకోవాలి. అలాగే ఈ పక్క కూడా ఎంత ఉందో చూసుకోవాలి. అది ఎంత ఉందో అంత దానికంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసి పెట్టుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ డాట్ని ఆ డాట్ని కలిపేయాలి. మధ్యలో కొంచెం క్రాస్ వచ్చేలాగా షేప్ రావాలన్నమాట. అంతే, అలాగ కలిపేసామంటే షేప్ బెల్ట్ వచ్చేసింది. చూడండి, అలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్కి మనం క్లాత్ అయితే 4 ఫోల్డ్లే చేయాలి.
పేపర్ అయినా కూడా 4 ఫోల్డ్లే చేయాలి. ఒక్కొక్క హ్యాండ్కి 2 ఫోల్డ్ లాగా వస్తే సరిపోతుంది. ఇలాగ 2 ఫోల్డ్ని 4 ఫోల్డ్స్గా చేసి ఇలాగ 1 ఫోల్డ్ 2 ఫోల్డ్, దీన్ని 2 ఫోల్డ్స్ 4 ఫోల్డ్గా మడుచుకోవాలి. మడుచుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. 4 ఫోల్డ్లు సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. అలాగుంటే మళ్ళీ తేడాగా ఉంటుంది హ్యాండ్స్, మళ్ళీ జాయింట్స్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఫోల్డింగ్స్ అనేటివి కరెక్ట్గా పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతకి 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎందుకంటే ముందర ఫోల్డింగ్ వస్తుంది కదా, దానికోసం. హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది దానికి ఖర్చు మొత్తం కలిపి 7 ఇంచెస్. లూజ్ కాడ ఒక మార్కింగు, ఖర్చుకి కలిపిన ఒక మార్కింగ్. లూజ్ 530, ఇక్కడికి ఖర్చుకి. ఇప్పుడు అటుపక్క చంక దగ్గర ఇప్పుడు దీన్ని 2.5 దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడికి కింద మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ దగ్గరికి కలుపుకుంటూ ఈ కుట్టు ఉంటుంది కదా, దాన్నే రానిచ్చేయాలి. ఇప్పుడు దీన్ని బాగా షేప్ చేయాలి. షేప్ అంటే ఎస్ లాగా షేప్ చేసి ఈ కుట్టుకి దానికి కలిపేయాలి. అలా కలిపేస్తే హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేయాలి. అంతే. ముందు పార్ట్ వచ్చే హ్యాండ్కి ముందు సైడ్ వస్తుంది కదా హ్యాండ్, దానికి కొంచెం కరువు తీయాలి. ఎస్ షేప్ అలాగా కొంచెం లైట్గా ఫ్రంట్ వచ్చేదాన్ని మాత్రమే తీయాలి. దాన్ని లైట్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ రావాలి. ఫ్రంట్ వచ్చేదానికి కట్ చేయాలి. అంతే, హ్యాండ్ రెడీ అయిపోయింది. అన్ని మధ్యలో కొంచెం ఘాట్ వేసుకుంటే అక్కడికి సెంటర్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్, బ్లౌజ్కి బ్యాక్ పార్ట్. ఇది ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్, ఇది ఇంకొక ఫ్రంట్ పార్ట్. ఇక్కడ లోపల కొంచెం కరువు వచ్చింది, ఇది అలా రావాలి ఫ్రంట్ పార్ట్కి. ఇది షేప్ బెల్ట్కి బ్లౌజ్కి ముందర పార్ట్ కింద సెట్ చేస్తాం కదా, అది. ఇది వచ్చి హ్యాండ్స్. ఇదంతా సెట్ చేసిన తర్వాత హ్యాండ్స్ని సెట్ చేయాలి. ఇంకా దానికి హుక్స్లు పెట్టి ఇంకా క్రాసు అవంతా చేయాలి. బ్లౌజ్ చూసారు కదా, ఇలాగా ఆదితోనే స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఇది. దీన్ని స్టిచ్చింగ్ చేస్తే ఇలాగా బుక్స్లకు కాజాలు వేసేసామంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా బ్లౌజ్ కటింగ్
ఈసారి వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.